అసలు మాధవరెడ్డిది హత్య మీరు చాలా విషయాలు చెప్పారు. మాధవరెడ్డిది హత్య లేకపోతే అది ప్రభుత్వం చంపించింది అంటారు, చంద్రబాబు అంటారు, అసలు నక్సలైట్లు అంటారు హోమ్ మినిస్టర్గా ఉండడం వల్ల. నిజమేంటన్నా? మాధవరెడ్డి గారు చాలా సిన్సియర్గా వర్క్ చేసేవాడు. ఆ టైంలో మన దగ్గర ఎక్స్ట్రీమిజం కొద్దిగా ఎక్కువనే ఉండే. సో చాలా మందిని సరెండర్ చేసుకున్నాడు తన దగ్గర. తన ప్రక్రియల వల్ల కావచ్చు, లాట్ ఆఫ్ ఎఫర్ట్. కొత్తగా సరెండర్ గారు కొంతమంది ఎన్కౌంటర్ చంపేసి అది తప్పదు ప్రభుత్వానికి. అన్ని ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. రోజు నిన్న కూడా జరిగింది. ఒకరోజు రాత్రి మనోజ్ని చేశారు. నేను చెప్పకూడదు చెప్పొచ్చు నాకు తెలియదు, కానీ మాధవరెడ్డి గారు చనిపోయిన వాడు చెప్తారు. రాత్రి 12ంటికి ఫోన్ వచ్చింది. మా గురువు గారు వరవర్రావు చేసి, దిలీప్ పలానా ప్లేస్ లోపల ఎన్కౌంటర్ జరుగుతుంది, పోలీసులకు ప్రభుత్వానికి కాదు పోలీసులకు మావోయిస్టులకు. అందులో 2 ప్రముఖ నక్సలైట్లు ఉన్నారు మా వాళ్ళు. నువ్వు ఏం చేస్తావు? అరెస్ట్ చేసుకో, తీసుకుపోయి జైల్లో వారేసుకోండి, కానీ చంపకండి. అంతే నా రిక్వెస్ట్. వాడు సార్ నాకు తెలియదు, నిజంగా నాకు చెప్పారు. వాడు ఒక 5 నిమిషాలు చెప్తాను పెట్టేసి. నేను రాత్రి 12కో 2కో ఫోన్ చేసిన మాధవరెడ్డి. జలగా ఆ టైంలో చేయకూడదు. ఆయన ఫోన్ ఎత్తాడు. ఏంటి దిలీప్ అన్నాడు. సారీ సార్ నేను మిమ్మల్ని లేపాల్సి వచ్చిందంటే, ఇట్లా గురువు గారు సార్ వరవరావు చిన్న రిక్వెస్ట్ అడిగిండు, ఈ ఎన్కౌంటర్ ఆపి అరెస్ట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి అంటున్నాడు సార్. అంటే సారీ దిలీప్ అది క్లోజ్ అయింది అన్నాడు. అప్పటికే అట్లా చెప్పినాడు. ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నది. హోమ్ మినిస్టర్ వాడికి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.